హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి లాస్ట్ టాపిక్ మనకు పిఐఈ నుండి జాతీయ విద్యా విధానము 2020. ఇక్కడితో మనకు ఈ పిఐఈ అనేవి ఇంపార్టెంట్గా ఉండే ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం అన్నీ చేసేసామండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ చాప్టర్ కానుండి లాస్ట్ చాప్టర్ వరకు అయితే వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. బిట్స్ మనకు ఇంపార్టెంట్ అని కాదండి, ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంటే. నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనము థియరీ పార్ట్ చదువుతామా, ప్రాక్టీస్ చేస్తామా, ఇవన్నీ తలనొప్పి కదా అండి. సో మనకు అన్నిటికీ లింక్స్ మెయిన్గా మీకు ఒకటే చెప్తాను, థర్డ్ లెసన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు సమకాలీన భారతదేశంలో విద్యా అంశాలు ఉన్నాయి కదా, ఆ టాపిక్లో అయితే దగ్గర మనకు 200+ మనకు 150-200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అన్ని చాప్టర్స్లో కల్లా ఎక్కువగా దేనిలో అయితే మనకు ఉన్నాయంటే థర్డ్ యూనిట్లోనే ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎన్సిఎఫ్ 2005 లాస్ట్ క్లాస్లో నేను చేశాను కదా, అది ప్లస్ ఇప్పుడు ఇది దేనికి దానికే అన్నీ ఇంపార్టెంటే. సో టాపిక్ వైజ్గా నేను ప్లేలిస్ట్లు అనేవి ఒకటేసారి మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకుంటే బెటర్ అండి, చాలా బెటర్. అండ్ ఇది మళ్ళీ ఎస్టీటీ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే క్లాస్ అండి. తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్. సో అలానే మీరు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ అనేది చేసేసాను ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ అనేవి చేశానండి. బట్ అదేంటంటే కొంతమందికి రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎట్లా మనకు నేర్చుకోవాల్సిందే కదా అనేసి ఆన్సర్ అనేది ముందే చేస్తాను. ఎర్రర్స్ చేసినా కూడా అది కనిపిస్తుంది కదా. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకోకుండా అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఎలా అంటే అండి, ఎలా ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను కదా, సో ఆ నేర్చుకునేది ఏదో మీరు కూడా ఒక 10 మంది నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది అనేసి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా, అంటే టైం మనకు 30 డేస్ ఉన్నా కూడా ఈ 30 డేస్లో మీరు కూడా నేర్చుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానము. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఏంటి ఇక్కడంటే ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సెకండ్ క్వశ్చన్, ఈ విద్యా విధానంలో పాఠ్య, సహపాఠ్య, వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు. దేనికంటే ఎన్ఈపి 2020కి పాఠ్య, సహపాఠ్య, వృత్తి సాధారణ అనే తేడాలు అయితే ఉండవు. దేనిలో ఏ విద్యా విధానంలో తేడాలు ఉండవంటే జాతీయ విద్యా విధానం అనే దాంట్లో తేడాలు అనేవి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎవరంటే ఎన్ఈపి 2020. ఏ ఇయర్ వాళ్ళకండి? 3 years నుండి 18 years మధ్యలో ఉండే వాళ్ళందరికీ, అంటే ఆ పిల్లలందరికీ కూడా విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎన్ఈపి 2020. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. జాతీయ విద్యా విధానము 2020 రూపకర్త ఎవరనేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇది సెకండ్. జాతీయ విద్యా విధానము 2020 రూపకర్త ఎవరంటే కస్తూరి రంగన్. సో కస్తూరి రంగన్ క్వశ్చన్ మనము దీనికి అనుకునేరండి, బట్ ఆన్సర్ వచ్చేసి బి, కస్తూరి రంగన్. ఇది ఎరేజ్ చేసేద్దాం, ఓకేనా. సెకండ్ ఆప్షన్ కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త ఎవరంటే కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానము 2020లో ప్రతిపాదించినది ఎక్కడ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏది కరెక్ట్ అంటే ఆ రెండు కూడా కరెక్టే అండి. మధ్యాహ్న భోజనం అనేది అందించాలి, అండ్ మధ్యాహ్న భోజనంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. దేని ప్రకారం అంటే జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము ఆఫ్టర్నూన్ మీల్స్ అనేవి ఉండాలి, అండ్ ఆఫ్టర్నూన్ మీల్స్తో పాటు మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది అందించాలనేసి 2020 మనకు ఎన్ఈపి 2020 ప్రతిపాదించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానము 2020 ప్రతిపాదించినది. ఇది చాలా అంటే చాలా ఈజీ. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది ఏంటంటే సింపుల్గా ఎక్కడైనా సరే అడిగేసి చెప్పేస్తారు 5+3+3+4, అవునా. ఇది సి, మళ్ళీ ఇది అనుకునేరు డి అనేసి కాదండి. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది. మనకు ఇక్కడ ఇచ్చారనుకోండి ఆప్షన్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 5+3+3+4, ఓకేనా. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినది ఏంటంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు కూడా 1-2 సార్లు చెక్ చేసి ఆన్సర్ అనేది చేయండి. ఎందుకంటే మళ్ళీ పెట్టే ఎగ్జామ్ కాదు. టెట్ అయితే ఏదో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చేసో, లేకుంటే ఏదైనా సంథింగ్ ఇష్యూస్ వల్లనో, లేకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని రేస్ చేసినప్పుడైతే టెట్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ ఇది డిఎస్సి కదా. సో క్వశ్చన్ అనేది బాగా చదవండి. అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 1 or 2 times థింక్ చేసి అయితే పెట్టండి, ఓకేనా అండి. వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో
ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలంటే 25 మెంబర్స్ పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ ఉపాధ్యాయులు ఖచ్చితంగా 1 మెంబర్ అయితే ఉండాలి. సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలంటే 1:30. అంటే ఇక్కడ సాంఘికంగా ఆర్థికంగా వాళ్ళు ఫినాన్షియల్ పరంగా లేకుంటే దేనికైనా వెనుకబడిన ప్రాంతాలలో మాత్రము 25 మందికి ఒక టీచర్ అనేది ఉండాలి. బట్ మామూలుగా నార్మల్ ప్లేసెస్లో సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి యొక్క నిష్పత్తి ఎంత ఉండాలంటే 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు అయితే ఉండాలి. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. 4th క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడము, వ్రాయడము, కనీస గణిత ప్రక్రియలు కూడా చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అని ఎవరన్నారంటే NEP 2020 అన్నారు. ట్రైన్ అనేది స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మకత కమిషన్ అంటే నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రతిపాదించింది NEP 2020. NEP 2020 దేనినండి? నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, జాతీయ పునాది అక్షరాస్యత అలాగే సంఖ్యాత్మకత కమిషన్ను ప్రతిపాదించింది NEP 2020. NEP 2020. నెక్స్ట్ క్వశ్చన్. సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆ పైన ఇంటి భాష లేదా మాతృభాష లేదా ప్రాంతీయ భాష బోధన మాధ్యమంగా ఉండాలి అన్నది ఎవరంటే NEP 2020. NEP 2020. అంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమము 5వ తరగతి కానీ 8వ తరగతి కానీ ఆ పైన మనకు ఇంటి భాష అంటే మన మాతృభాష మాధ్యమంగా ఉండాలని చెప్పింది ఎవరంటే NEP 2020. సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి అయినా ఉండాలి లేదా మనకు 8th క్లాస్ వరకు అయినా ఉండాలి. అది ఎలా? మన మాతృభాషలో అయితే ఉండాలి, ప్రాంతీయ భాషగా అయితే ఉండాలి అనేసి ఎవరన్నారంటే NEP 2020. విస్తరించాలి ఇక్కడ. FLN అనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇదిగోండి ఇక్కడ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN. 12th క్వశ్చన్. ఉపాధ్యాయ విద్య గురించి చేసిన NEP 2020 సూచనలు ఏంటంటే ఇక్కడ ఆన్సర్ మనకు అన్ని ఇచ్చారు. అంటే 4 సంవత్సరాలకు ఇంటిగ్రేటెడ్ BEd కోర్సులను ప్రారంభించాలి. ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాలి. కస్తూర్బా విద్యాలయాలకు 12th క్లాస్ అంటే 12వ తరగతి వరకు పెంచడం, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అండి. బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా NEP 2020 సూచనలు బాగా గుర్తుపెట్టుకోండి. 4 సంవత్సరాలకి ఇంటిగ్రేటెడ్ BEd కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే మన యొక్క ప్రతిభా పనితీరు బేస్ చేసుకొని ఉపాధ్యాయులకు మనకు పదోన్నతులు అనేది ఉండాలి. అలాగే కస్తూర్బా స్కూల్స్కి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పెంచడము, బాలికల విద్య కోసం ఫండ్స్ ఉంటాయి కదా, సో జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్య గురించి చేసిన NEP 2020 సూచనలు. 13th క్వశ్చన్. జాతీయ విద్యా విధానము 2020 విద్యాశాఖను ఇలా మార్చింది. ఎలా అంటే చూడండి, విద్యాశాఖగా అయితే మార్చిందండి. విద్యాశాఖగా మార్చింది. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అనేది రీచ్ అవుతుందండి. నెక్స్ట్ PARKKH పరాక్, షార్ట్కట్లో పరాక్. జాతీయ విద్యా విధానము 2020లో భాగంగా ఏర్పడింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి మాత్రమే, అంటే జాతీయ స్థాయిలో మూల్యాంకనం అనేది ఉండాలి. PARKKH పరాక్ గుర్తుపెట్టుకొని. ఈ జాతీయ విద్యా విధానం 2020 భాగంలో ఏర్పడిన దీని ఉద్దేశం ఏంటంటే ఓన్లీ జాతీయ స్థాయిలో మాత్రమే మూల్యాంకనం అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. PARKKH పరాక్ని విస్తరించండి అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్. చూడండి, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్. P అంటే పర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ అండ్ A అంటే మనకు అనాలిసిస్, K అంటే నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్, H ఫర్ హాలిస్టిక్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్. జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి ఇదైతే. 16th క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది ఏంటంటే అన్ని ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అని చూడండి. మల్టీ డిసిప్లినరీ విద్యను అనేది అందించాలి. బహుళ ఎంట్రీ ఎగ్జిట్లకు దానికి అవకాశం ఇవ్వాలి. ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ అనేది స్థాపించాలి. అలాగే IIT మనకు IIMలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. ఇది మనకు షార్ట్కట్లో మెరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ప్రతిపాదించింది మనము అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది
ఈ క్లాస్ అనేది నేను ఫాస్ట్గా అనేది చేయలేదండి, ఎందుకంటే ఇక్కడ మాకు మ్యాక్సిమం అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలా 1, 2, 3 అని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి కదా. సో ఈ జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది ఏంటంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చినారు. అంటే ఆన్సర్ మనకు 1, 2, 3 కదా. ఈ 3 మనకు స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. అంటే 2020 ప్రతిపాదించింది అంటే మనకు చాలానే ప్రతిపాదించిందండి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూడండి. ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు అనేవి సాధించాలి. ప్రపంచంలోనే మొదటి 100 స్థానాలు గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం అనేది ఇవ్వాలి. మన సంస్థలకు విదేశాలలో క్యాంపస్లు స్థాపించే అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎవరు ప్రతిపాదించారంటే NEP 2020. నెక్స్ట్ 18 జాతీయ పరిశోధన ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది ఎవరంటే NEP, మనకు NEP 2020. ఎప్పుడు ఇది మ్యాక్సిమం మనకు ఆన్సర్ ఇది అనేసి పెడతారండి, ఆన్సర్ ఇదైతే కాదు. ఈ జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది జాతీయ విద్యా విధానం. ఎప్పుడు అంటే మనకు 29 జూలై 2020లో ప్రతిపాదించారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది, జాతీయ విద్యా విధానము ప్రతిపాదించింది ఎవరంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఇక్కడ సైకాలజీకి సంబంధించిన అంటే మనకు ఇది STT అలాగే అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు కూడా చూసే వీడియో. అంటే సండే నుండి సైకాలజీ నుండి ప్రతి టాపిక్ గురించి ప్రతి బిట్ అనేది మనకు వీడియో అనేది చేస్తానండి. ఆల్రెడీ ముందే చేసి పెట్టాను, బట్ ఈ మనకు నోటిఫికేషన్ వచ్చి కొంచెము టెన్షన్లో ప్లస్ ఇంకొకటి నేర్చుకోవాలని టైం వేస్ట్ అవుతుందేమో, ఎవ్రీథింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు కామనే. బట్ సండే నుండి ఎవ్రీడే కూడా అండి మనకు మ్యాక్సిమము క్వశ్చన్స్ ఎన్నైనా పర్లేదండి ఒకటే వీడియోలో చేయాలనుకుంటున్నాను. దగ్గర 3 days అవ్వచ్చు, 4 days అవ్వచ్చు. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 బిట్స్ ఇచ్చారనుకోండి ఒక టాపిక్లో, డైలీ ఒక 50 రివిజన్ చేసుకున్నా కూడా మనకు ఎట్లా అయిపోతాయి. జస్ట్ ఒక 4-5 daysలో అన్ని టాపిక్స్ అయితే కవర్ చేయొచ్చు. అన్ని దాంట్లో 150 ఉండవు కదా. సో 4-5 days మనం టైం కేటాయించామనుకోండి మనకు రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో సండే నుండి ఎవరైతే మనకు సైకాలజీ చూస్తున్నారో ఖచ్చితంగా అందరికీ కూడా యూజ్ అయ్యేవి అండి ఇవి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, నేను చెప్తూనే ఉంటాను మీకు. సో చూడండి, ఇక జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం NUTA దీని షార్ట్కట్లో ఏర్పాటు చేయాలని సూచించింది అంటే NEP 2020. ఈ టాపికే మనకి NEP 2020. సో అన్నీ కూడా అలానే వస్తుంటాయి. NEP 2020 ప్రతిపాదించింది. ఇప్పుడే మనము ఇక్కడ చూసాము, నెక్స్ట్ ఎక్కడ చూసాము, ఇక్కడ అంటే NEP 2020 చాలానే ప్రతిపాదించింది. అండ్ ఇక ఆన్సర్ చూడండి, 4th ఆప్షన్. అంటే అన్ని ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా CAB సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి. GDPలో విద్యపైనది ఖర్చు చేయాలి. కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి. దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. ఇవన్నీ కూడా NEP 2020 ప్రతిపాదించింది. ఇది చాలా ఇంపార్టెంట్. పబ్బజా అనే విద్యార్థి దశకాలంలో కనిపిస్తుంది. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. మనం ఎంట్రన్స్ రాస్తాం కదా, మనం రీసెంట్గా టెట్ రాస్తాం కదా. సో పిల్లలకు కూడా అంటే మనకు బౌద్ధ కాలం, యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ అయితే బౌద్ధ కాలము. బౌద్ధ కాలంలో విద్యార్థులు అంటే వాళ్ళు విద్యను అనేది అభ్యసించాలంటే ఫస్ట్ ఒక కార్యక్రమంతో స్టార్ట్ చేస్తారు. అదేంటంటే పబ్బజా, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా, అంటే ఒక వేడుకలాగా చేసుకుంటారు. ఈ పబ్బజా ఏ కాలానికి సంబంధించిందంటే బౌద్ధ కాలానికి అయితే సంబంధించినది. ప్రస్తుత విద్య ఈ జాబితాలో ఉంది. ఏ జాబితాలో ఉందంటే ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అనేది ఏంటి? విద్య అనేది జీవిత పర్యంత ప్రక్రియ. అంటే ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు అయితే విద్య అనేది యూజ్ అవుతుంది కదా, మర్చిపోతామా? కాదు కదా. సో జీవితాంతం కూడా పర్యంత ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది విద్య అనేది. అలాగే మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు. ఎలా పిలుస్తారండి? బిస్మిల్లా. ఇందాకే మనం చెప్పుకున్నాం, బౌద్ధ కాలంలో పబ్బజా అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముస్లిం విద్యా విధానంలో కనుక చూసుకుంటే బిస్మిల్లాతో స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ ఉత్సవం లాగా చేస్తారు. ఆ ఉత్సవాన్ని మనకు బౌద్ధ కాలంలో పబ్బజా అనేసి, మనకు మహమ్మదీలకు అంటే మనకు మహమ్మదీలో ప్రథమంగా నిర్వహించే విద్యాభ్యాస ఉత్సవాన్ని బిస్మిల్లా అంటారు. 26th కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేదే కొఠారి కమిషన్ యొక్క ప్రధాన సూచన. చూడండి, ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమానంగా విద్యా అవకాశాలను కల్పించడానికి ఈ పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఏంటంటే ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ, ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. 27th క్వశ్చన్ చూడండి, NEP 1986 మరియు POA మనకు 1992 ప్రకారము
గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. చూడండి, ఎన్ఈపి 1986 ప్రకారము, పిఓఏ 1992 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో అంటే విలేజెస్లో ఉండే ప్రతిభ గల విద్యార్థుల కోసము ఏర్పాటు చేయబడిన పాఠశాలలే నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1958లో శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ మనకు దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, విజయలక్ష్మి పండిట్ అనేది ఇది కాదు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఎప్పుడు 1958లో కమిటీలు కమిషన్ల గురించి అండ్ ప్రతిపాదించిన ఇయరు, మనకు చైర్పర్సన్స్ ఎవరు, ఇవన్నీ కూడా కమిటీలు కమిషన్లు చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరైతే చూడండి. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1958 అనుకోండి, శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ ఎవరంటే ఫస్ట్ శ్రీ విద్యపై కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఇయర్ అడుగుతారు, ప్లస్ ఆ కమిటీకి చైర్పర్సన్స్ ఎవరు, ప్రతిపాదించింది ఎవరు, ఇవన్నీ కూడా అడుగుతారండి. చాలా జాగ్రత్తగా చూడండి. దుర్గాబాయి దేశ్ముఖ్. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారము విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. దేనిలో అంటే 42. ఆన్సర్ వచ్చేసి 42. నెక్స్ట్, గురుకుల విద్య కాలం నాటిది. ఏ కాలం నాటిది అంటే వేద కాలం నాటిది. యాక్చువల్గా బౌద్ధ కాలం అనేసి మీరు అనుకునేరండి, వేద కాలం అంటే ఇది. గురుకుల విద్య అనేది వేద కాలం నాటిది. 1937లో అంటే మనకు ఆ ప్రాంతం ఏ ప్రాంతము, వార్ధా. 1937 వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని, ప్రాతిపదిక విద్య అంటారు కదా, ఆ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. నేను ఇందాకే చెప్పాను మీకు, ఇయర్స్ అడుగుతారు, ప్లేసెస్ అడుగుతారు, ప్లస్ ఎవరు ప్రవేశపెట్టారనేసి అడుగుతారు. ఇలా ఒకటే క్వశ్చన్ మనకు 3 రకాలుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి మీరు ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఆ కమిషన్లు కానీ కమిటీలు కానీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే దాని గురించి, ప్లస్ ఆ కమిటీ అండ్ కమిషన్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేది కూడా అడుగుతారు. సో మనము 1 క్వశ్చన్ 3 రకాలుగా అయితే అడుగుతారు. ఓకేనా. 1937 వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. 32 పరిమిత అర్థంలో విద్య అనేది RRR అని అనుకున్నారు, అంటే 3Rs. ఐ మీన్ ఇక్కడ చూడండి, RR మూవీ కాదు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకు పరిమిత అర్థంలో R అంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. ఇది చూసుకోండి. ఓకేనా. ఆర్థమెటిక్, రీడింగ్, రైటింగ్, ఈ 3 చూసుకోవాలి. పరిమిత అర్థంలో విద్య అనేది రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించింది జాన్ డ్యూయీ గారు. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే ఒక విద్య అనేసి నిర్వచించింది జాన్ డ్యూయీ. నెక్స్ట్ క్వశ్చన్, అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదైతే. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెకాలే మినిట్స్. త్రిభాష సూత్రంలో భాగంగా హిందీ అనేది తప్పనిసరిగా చేర్చుకోవాలి అనేసి ఎవరు ప్రతిపాదించారంటే కొఠారి కమిషన్. త్రిభాష సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలనేసి కొఠారి కమిషన్ ప్రతిపాదించింది. కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయ స్థాపన అనేది ఎప్పుడు జరిగిందంటే 1857లో జరిగిందండి. 1857లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. 1857. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది. ఏ కమిటీ సిఫారసుల వలన అంటే కొఠారి కమిషన్ వలన. ప్రాథమిక స్థాయిలలో హోంవర్క్ బ్యాగులను నిషేధించాలని సూచించిన కమిటీ యశ్పాల్ కమిటీ. పూర్వ ప్రాథమిక అండ్ ప్రాథమిక స్థాయిలలో హోంవర్క్స్ కానీ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ యశ్పాల్ కమిటీ. శ్రవణము, మననము, నిధి, ధ్యాసనం ఈ అభ్యసన ప్రక్రియలు అంటే బోధనా పద్ధతులాగా ఉంటాయి కదా, వేదకాలంలో కానీ బౌద్ధ కాలంలో కానీ ఇలా ముస్లిం విద్యాకాలంలో కానీ ఇలా అన్నిటినీ కూడా మనము చదవాలండి. ఆర్ట్ సబ్ టాపిక్స్ అన్నీ కూడా శ్రవణము, మననము, నిధి, ధ్యాసనం అనేది ఏ అభ్యసన ప్రక్రియ కిందికి వస్తుందంటే వేదకాలంలో అయితే వస్తుంది. శ్రవణం అంటే ఇక్కడ వినడము, మననం అంటే రిపిటేషన్, మనము మననం చేసుకుంటూ ఉంటాం కదా, గుర్తు చేసుకుంటూ. నిధి ధ్యాసనం అన్న కూడా అంటే ఆ సబ్జెక్ట్ని పూర్తిగా చదవడం కానీ కాన్సన్ట్రేట్గా శ్రవణము, వినడము, ఇట్లా రిపీటెడ్గా చదవడం, ఇలాంటివన్నిటి కూడా వేదకాలము. సో ఇదండి ఈ టాపిక్కి సంబంధించిన 39 వరకు అయితే క్వశ్చన్స్. జాతీయ విద్యా విధానం 2020 ఇక్కడికి కంప్లీట్ అయిందండి. ఈ బుక్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ అన్ని క్లాసెస్ అనేవి కవర్ చేసాము.
ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. అక్కడ 1 by 1 ప్రతి లెసన్కి సంబంధించిన వీడియోస్ అనేవి కంప్లీట్గా ఉన్నాయి. మీరు గ్యాదర్ ఒక్కొక్కటి చూడాల్సిన అవసరం లేదు. ప్లేలిస్ట్లు అనేవి ఉన్నాయి. లైన్ టు లైను ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అలా చదువుతూ వెళ్ళండి. ఖచ్చితంగా దీనిలో మ్యాక్సిమం ప్రతి టాపిక్లో కూడా ఒక క్వశ్చన్ అయితే మీకు రావడం అయితే షూర్గా అయితే జరుగుతుంది. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.